యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 44వ వచనం. యెహెజ్కేలు గ్రంథం. సామెతలు చెప్పువారందరూ తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదే అని నిన్ను గూర్చి అందరు కదా. తల్లి ఎట్టిదో బిడ్డ. ఇప్పుడు మన బిడ్డలు ఇక్కడ లేరు, తల్లులు ఉన్నాం. మరి తల్లికి కావాలి కదా పాఠం. ఇప్పుడు మనం బిడ్డలు ఎట్లాంటి వారో వారి ప్రవర్తనను బట్టి తల్లి ఎలాంటిదో ఇక్కడ చూద్దాం. ఎవరు ఆ మరుగైన స్త్రీ అంటే, మీ పేరు చెప్పక ముందు కొంచెం ఇంట్రడక్షన్ ఇవ్వాలి ఆమె గురించి కూడా. బైబిల్లో చాలా మంది స్త్రీలు ఉన్నారు కదా. చాలా మంది ప్రేమించారు, చాలా మంది కోసం ప్రాణ త్యాగం చేశారు, కొంతమంది చంపేశారు, కొంతమంది ప్రాణాన్ని కూడా పెట్టి చంపేయకుండా కాపాడుకున్నారు. ఒక స్త్రీ ఉంది, తన 3 కుమారుల్ని ఒక రాజు కోసం సమర్పించింది. ఎవరా స్త్రీ? సరే, తెలీదు కదా ఆ పేరు. సరే, యెషయాకి ఎంతమంది పిల్లలు? యెషయాకి 8 మంది. 8 మంది అందరూ మగ పిల్లలేనా, ఆడపిల్లలు కూడా ఉన్నారా? అందరూ మగ పిల్లలే. తెలుసా మీకు ఆడపిల్లలు కూడా ఉన్నారు? ఉన్నారా? దావీదు అక్క సిరియా. ఆంటీకి గిఫ్ట్ ఇస్తాను నేను. ఆంటీ కమాన్, మీకే రావాలి ప్రైజ్. దావీదు అక్క పేరేంటి? సిరియా. ఇది నాన్న సిరియా జీవితం ధ్యానం చేద్దాం. తనకి 3 కుమారులు ఉన్నారు కదా. ఆంటీకి చెప్పేగా, చెప్పిన స్త్రీలకి గిఫ్ట్ ఉంటుందని. ఆంటీకి గిఫ్ట్. కంగ్రాచులేషన్ ఆంటీ. ఓకే, సిరియా గురించి ధ్యానం చేద్దాం. మొదటిగా వారి ఇంట్రడక్షన్. మొదటి దినవృత్తాంతం గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే, సిరియా కుమారులు 3, అబీషై, యోవాబు, అషాహేలు. ఇక్కడ ఏం కనపడుతుంది? దావీదుకి అక్క చెల్లెండ్రులు. సిరియాకి 3 కుమారులు ఉన్నారు, అబీషై, యోవాబు, ఆసేహాలు. ఇవి కనీసం ఒక 25 టైమ్స్ ఈమె గురించి రాయబడింది. ఆమె చరిత్ర ఏమి రాయబడలేదు, కానీ ఆమె పేరు మాత్రమే సిరియా అని రాయబడింది. ఇప్పుడు ఈమెకి ఎంతమంది కుమారులు? 3 కుమారులు. ప్రభు చిత్తం అయితే ఈ 3 కుమారుల గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాము. ఈ స్త్రీ పూర్తి వివరాలు లేవు బైబిల్లో. ప్రభు ఎందుకు మరుగుపరిచాడో మనకు తెలియదు. లేని దానికోసం మనం ఎక్కువ శోధించవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మన ఆత్మీయ క్షేమాభివృద్ధికి ఎంత అవసరమో అంత ప్రభు మనకి ఇచ్చాడు. దానినే మనం నెమరు వేసుకుంటూ నేర్చుకుందాము. అయితే ఈయన 3 కుమారుల యొక్క జీవిత విశేషత ఏమిటంటే, అబీషై, యోవాబు, ఆసేహా. ఈ 3 లేకుండా దావీదు చరిత్ర కనపడదు. ఈ 3 లేకుండా దావీదు రాజు చరిత్ర మీరు ఎక్కడైనా బైబిల్లో చదవండి. ఆయన ఆనుకొని, ఆయన అంటి పెట్టుకొని ఈ 3 ఉంటారు. అయితే దావీదుని ఎవరు ప్రేమించలేదు? తండ్రి ప్రేమించాడు, కానీ ఎంతగా ప్రేమించలేదు. ఈ వీరేనా కుమారులు అని సమూయేలు అన్నప్పుడు ఏమన్నాడు? కడపటి వాడు ఎక్కడున్నాడు అంటే, తండ్రి దృష్టిలో ఎన్నిక లేనివాడుగా దావీదు ఉన్నాడు. అన్నలేమన్నారు యుద్ధానికి వెళ్తే? నువ్వు ఎందుకు వచ్చావు అన్నారు కదా. యాక్చువల్గా ఆయన యుద్ధం కోసం రాలేదు, తండ్రి మాటకు లోబడి ఆహారం తీసుకొని కదా. తండ్రి ప్రేమించలేదు, అన్నదమ్ముళ్ళు కదా ఆయనను ప్రేమించవలసిన విధంగా ప్రేమించలేదు. ఇంట్లో ఎన్నిక లేనివాడుగా ఉన్నాడు. అయితే అలాంటి వ్యక్తిని తన అక్క సిరియా ఏం చేసింది? ప్రేమించింది. యోనాతాను ఎంతగా ప్రేమించాడు?
నా ప్రాణ స్నేహితుడు అన్నాడు. చివరికి తన దగ్గర ఉండకుండా తిరిగి తన తండ్రి దగ్గరికే వెళ్ళిపోయాడు. ప్రేమించి మరి వివాహం చేసుకుంది కదా మీకాలు, ఉందా? లేదు. తన చివరి క్షణం వరకు తన జీవితంలో అన్ని విధాలుగా ఈమె కోణము, ఈమె ప్రవర్తన ప్రభావము, శరియా ప్రభావము దావీదు మీద కనిపిస్తుంది. ఇక్కడ మనం యెషయా కుమార్తెగా చూడొచ్చు, దావీదు అక్కగా చూడొచ్చు, ముగ్గురు బిడ్డల తల్లిగా చూడొచ్చు. తన భర్త గురించి చరిత్ర అంటావా? తన భర్త గురించి చరిత్ర కూడా ఏమీ లేదు. ఒకవేళ మీరు ఎక్కడన్నా వెతుక్కున్నా సెర్చ్ చేసినా అది మనకు అవసరం లేదు. ఎందుకంటే తన చిన్న కుమారుడు చనిపోయినప్పుడు చెప్తాడు, తన తండ్రి సమాధి యొద్ద పాతి పెట్టబడిను అని అంటది. అంటే మరి ఈ సందర్భానికి ఆయన బ్రతికున్నాడా లేదా, ఆమె జీవితం అనేది ఏమీ తెలియదు. కాబట్టి కుమార్తెగా ఏంటి, అక్కగా, తల్లిగా, 3 బాధ్యతలు, 3 స్థానాలు కదా. ఇప్పుడు మనం కుమార్తెలం కదా, తల్లిదండ్రులకు ఒకప్పుడు కుమార్తెలం అయ్యాం, తర్వాత భార్యలం అయ్యాం, తర్వాత తల్లులం అయ్యాం, తర్వాత ఏమవుతాం? అమ్మమ్మలు, తాతలు, అత్తలవరా? అత్తలైనాకేగా అమ్మమ్మలు, తాతలు. కాబట్టి మన లైఫ్ లో అనేక బంధాలు ముడిపడి ఉన్నాయి. ఈ బంధాలన్నీ మనం ఎలాగో బ్యాలెన్స్ చేసుకోగలం? ఎక్కడ చేసుకోగలం? ఏదో ఒక విషయంలో ఫెయిల్ అవుతూ ఉంటామేమో కదా. ఎంత ప్రేమించినా సరైన కోడలు కాలేమేమో, లేదా ఎంత ప్రేమించినా సరైన అత్త కాలేమేమో, ఎంత ప్రేమించినా సరైన తల్లి కాలేమేమో కదా. 2 బిడ్డలుంటే ఏమంటారు? నువ్వు అబ్బాయిని ఎక్కువ ప్రేమిస్తున్నావు, నన్ను ప్రేమించట్లేదంటారు. లేదా నువ్వు అన్నయ్యని ఎక్కువ ప్రేమిస్తున్నావు, అన్నయ్యకి ఇష్టమైనవి చేస్తున్నావు. అంటే పిల్లలు మనస్తత్వం ఫుల్గా మనం నెరవేర్చలేకపోతాం కదా. ఎప్పుడు స్త్రీ పరిపూర్ణ స్త్రీ ఎప్పుడు అయ్యిద్ది? ఏ టైంలో అయ్యిద్ది? ఎంతకాలం పట్టిద్ది? మన జీవితం సరిపోదు కదా. జీవితకాలం పరిపూర్ణ స్త్రీగా ఉండటానికి మన ప్రయత్నం చేయవలసిందే, ప్రభు పాదాల యొద్ద నేర్చుకోవాల్సిందే. అయితే మరి ఈ స్త్రీ ఎందుకు రహస్యంగా ఉంది? ఆమె జీవితము రహస్యంగానే ఉంది, కానీ ఆమె ప్రభావము ఎక్కువగా కనపడుతుంది. మనం ఏమనుకుంటాం? ఎక్కువగా ఏమన్నా పని చేస్తే నేను కనపడాలి కదా, వంట చేసినా నేను కనపడాలి, చిమ్మినా నేను కనపడాలి, ఇంట్లో చేసినా నేనే కనపడాలి, సంఘంలో చేసినా లేదని అని చెప్పొద్దు. స్త్రీలు కనుక కొంచెం ఎక్కువ ఆ ధ్యాస ఉంటుంది. ఏమని? పని బాగా చేయాలి, అందరూ పొగడాలి, కనపడాలి అనుకుంటాం కదా. ఈ స్త్రీ కనపడాలనే ప్రయాస ఎక్కడా లేదు, కానీ ఆమె పెంపకం, ఆమె ప్రభావం బిడ్డల మీద విస్తారంగా కనిపిస్తుంది కదా. మరుగున ఉన్నది. మనం కూడా మరుగున ఉండే వారంగా ఉండాలి. కనపడాలనే పరిచర్య ప్రయాస కంటే కూడా కనపడని పరిచర్య. సంఘములో కనపడిన పరిచర్య ఏంటి? ఏముంది చెప్పండి? ప్రార్థన. ప్రార్థన అసలు కనపడదు కదా. మన ఇంట్లో చేసుకుంటాం, సంఘం ఎక్కడ చేసుకున్నా సరే కనపడదు. ఆ పరిచర్య మనం ఎంతమంది చేస్తున్నాం, ఎన్ని గంటలు చేస్తున్నాం ఆలోచన చేసుకుందాం. అయితే మనకున్న సమయాన్ని బట్టి మనం ముందుకు సాగిపోవాలి కనుక మొదటిగా మనం అభిషేక్ గురించి ధ్యానం చేద్దాం. అభిషేక్ గురించి ఈ దినాన 4 మాటలు చూసుకొని మనము దాటిపోదాము. మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయము 6వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం. అప్పుడు దావీదు పాలెములోనికి సౌలు దగ్గరకు, నాతో కూడా ఎవరు వస్తురని హిత్తీయుడైన అహిమేలకును సిరియా కుమారుడును యోబునకు సహోదరుడునకు అభిషేయను అడుగగా, నీతో కూడా నేనే వస్తునని అభిషేయను. దావీదును అభిషేయను రాత్రి వేళ ఆ జనుల దగ్గరకు పోగా సౌలు దండు క్రొత్త. చాలా అంటే ఇక్కడ ఏం కనపడుతుంది? అభిషేక్. ఈ పేరుకు అర్థం ఏమిటంటే దానమునకు తండ్రి, లేదా బహుమానానికి మించిన తండ్రి. ఈ తల్లి ఒక విశ్వాసురాలు అని మనం అనుకోవచ్చు. సామెతల గ్రంథం 22:6వ వచనం చూడండి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. చాలు చాలు.
ఇక్కడ ఏం కనపడుతుంది? బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు కదా. ఈమె ప్రార్థనా పరురాలు అని చెప్పటానికి ఆమె బిడ్డలకు పెట్టిన పేర్లను బట్టే తెలుస్తుంది. సెరియా అనగా చీలినది, వేదన అని అర్థం. అభిషేయ అనగా అర్థం ఏంటంటే దానమునకు తండ్రి. దేనికి తండ్రి? దానమునకు. దానమునకే ఆయన ఎవరు? తండ్రి. దానం. మనం ఎంత దానం చేస్తున్నాం? అయితే మన కొరకు తన ప్రియ కుమార్ని దానం చేశాడు కదా. మన ప్రియ ప్రభువు కదా. ప్రేమ మరణమంత బలవంతమైనదని మనం చూసాం కదా. ఆయన మరణించడానికి కూడా ఇష్టపడ్డాడు. అంటే అంతగా మన ప్రియ ప్రభు మన కొరకు మనను ప్రేమించాడు కదా, ప్రాణాన్ని పెట్టాడు. ఇప్పుడు దానమునకు తండ్రి కదా, యోహాను సువార్తలో ఉంటది కదా, అనుగ్రహించేను కదా తన అద్వితీయ కుమారుని. ఏలయనగా కదా తన అద్వితీయ కుమారుని లోకమును ఎంతో ప్రేమించెను, తన అద్వితీయ కుమారుని మనకు అనుగ్రహించెను కదా. అక్కడ స్త్రీ దానమునకు తండ్రి అనేది తన కుమారుకు పెట్టింది, కానీ ప్రియ ప్రభు తన కుమారుణ్ణే మనకి దానము చేశాడు. అయితే ఇక్కడ మనం 26:6లో ఏం చూసుకుంటున్నాం? అప్పుడు దావీదు పాళెములోనికి సౌలు దగ్గరకు నాతో కూడా ఎవరు వద్దురని. ఇక్కడ ఏం కనపడుతుందంటే ఈ సమయానికి దావీదు రాజయ్యాడా? అవలేదు కదా. క్రీస్తు పూర్వం ఇది 1110 1150 సంవత్సరం మధ్యలో జరిగింది. 40 సంవత్సరాలు చరిత్ర ఇది. అప్పటికి ఇంకా రాజు కాలేదు దావీదు. ఇప్పుడు రాజు కాని దావీదు చుట్టూ ఎవరున్నారు? ఎవరు ప్రేమించారు? సెరియా ప్రేమించింది. తల్లిదండ్రులకి యోగ్యుడిగా లేడు, అన్నదమ్ములకి యోగ్యుడిగా లేడు, కానీ తల్లి అక్కకి యోగ్యుడిగా అనిపించాడు. ఎప్పుడైతే సమూయేలు ఈయనకి అభిషేకం చేశాడో అప్పుడు ఆమె గుర్తు పెట్టుకుంది కదా, రాబో దినాలలో దేవుడు ఎన్నుకున్న ఇశ్రాయేలును పరిపాలించే రాజు, అభిషేకింపబడిన వ్యక్తి అని ఆమె గ్రహించింది, ప్రేమించింది, నమ్మిక ఉంచింది, తన ఎర్ర శ్రద్ధ వహించింది. అక్కగా తన చేయవలసిన పని చేస్తుంది. ఇప్పుడు తన 3 కుమారుల్ని రాజు కాకపోయినా కూడా మేనమామ చుట్టూ ఏం చేసింది? ఒక కంచెగా వేసింది. ఎట్లాగ వేసింది? ఇప్పుడు వీరు యాక్చువల్ గా దావీదుని తరుముతున్నాడు కదా సౌలు. తరుముతూ ఏం చేస్తున్నాడు? గిబియాలో జీపు అరణ్యములో దావీదు ఉన్నాడని తెలుసుకొని అతను చంపడానికి సౌలు వస్తాడు. సౌలు వచ్చినప్పుడు దావీదుకు తెలుస్తుంది. తెలిసి ఓహో వచ్చాడు, అయితే మీరు వెళ్ళి చూసి రండి అని వేగులు వారిని పంపిస్తాడు. పంపించినప్పుడు నిజంగానే సౌలు వచ్చాడు అని చెప్పినప్పుడు విని సరే ఓకే సౌలైతే వచ్చాడు. ఎందుకు వచ్చాడు? దావీదును తరుముతున్నాడు, చంపడానికే వచ్చాడు. అయితే వారు సేద తీర్చుకుంటున్నారని తెలిసి దావీదు ఏమంటాడు? నేను సౌలు యొద్దకు వెళ్తున్నాను, నాతో ఎవరు వస్తారు కదా. ఎవరు వస్తారు అన్నప్పుడు అభిషేక్ ఏమన్నాడు? నేను వస్తాను. రాజన్న అయితే ఏమన్నా లాభం? అవునా? ఆలోచన చేయండి. లోకంలో మంచి పలుకుబడిగా ఉన్న వ్యక్తి చుట్టూరు తిరిగితే ఏమన్నా మేలు, ఏమన్నా ప్రయోజనం మంచి, అవునా? ఒకవేళ హోదాలో ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో ఏదో మంచి స్థానంలో ఉన్న అతని కోసం కష్టపడిన ఇబ్బందులైనా ఇరుకులైనా ఎదుర్కొంటే అది క్షేమం. కానీ ఇతను రాజు కూడా కాలేదు, సౌలు చేత తరమబడుతున్నాడు. అలాంటి సందర్భంలో సౌలు దగ్గరికి వెళ్తున్నాడు. సౌలు ఎలాంటి వాడు? యుద్ధం చేసి యుద్ధంలో గెలిచి ఉన్నాడు కదా, ఎన్నో యుద్ధాలు చేశాడు. మీరు ముందు చూసినట్లయితే సౌలు యోనాతాను తండ్రి కుమారులు కలిసి యుద్ధాలు చేశారు, ఇశ్రాయేలులకు విజయాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే అసూయ పెరిగిందో కదా, ఎందుకు పెరిగింది? స్త్రీలు పాడిన పాటే. ఎవరు? స్త్రీలు కదా. వారు దేవుని స్తుతించారు, కానీ అది ఎట్లాగెళ్ళింది? ఒక్కొక్కప్పుడు ఒక సందర్భంలో మన పక్కన వాళ్ళతో వేరే వాళ్ళ గురించి మనం పొగుడుతుంటే ఏమొచ్చింది? ద్వేషాలు కదా. స్త్రీలకి ఈజీగా వచ్చేస్తాయి, పురుషులు అలాంటివి ఉండవు, కానీ స్త్రీల మధ్య అలాంటివి ఉంటాయి. అయితే ఇప్పుడు ద్వేషంతో రగిలిపోతున్న వ్యక్తి, దావీదుని తరుముతున్న వ్యక్తి కదా. అబ్నేరు ఉన్నాడు సౌలు దగ్గర. ఎలాంటి వ్యక్తి?
సైన్యములకు అధిపతి అయిన అబ్నేరు గొప్ప వ్యక్తి. సైన్యాన్ని ఒక చేతితో యుద్ధం చేసి గెలిపించగలిగిన గొప్ప వ్యక్తి. రాజు అంటే ఎంతమంది ఉంటారు? తన చుట్టూరు కంచెలాగా కోటలాగా ఉంటారు. అలాంటి కోట ఉన్న వారి దగ్గరికి యేసోబు దావీదేమంటున్నాడు, నేను వెళ్తాను, నాతో ఎవరు వస్తారు? ఎవరు వస్తారు? యెషయా 6:8 చూడండి. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతటా నేను, చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, మీరు సత్యం వినుచుందురు గాని గ్రహింపకుందురు. ఇక్కడ ఎవరు అంటున్నారు? నేను అక్కడ నా నిమిత్తము ఎవడు పోవును అన్నప్పుడు ఎవరున్నారు? నేనున్నాను కదా. ఇది నానా పరిచర్యకి పిలిచినప్పుడు నేనున్నానని ఎంతమంది పరిగెత్తుకుంటూ వచ్చి పరిచర్య చేశారు? లేదా ఏదైనా కూడికుందంటే ఎంతమంది నేనున్నానంటున్నారు? ప్రయాసపడి ఎక్కడికన్నా దూరం వెళ్ళి స్వార్థ ప్రకటించాలి, అవసరమైతే ప్రాణానికి తెగించే పరిస్థితి. ఈ దినాల్లో వాక్యాలు చెప్తుంటే ఏమవుతుంది? మొదటి మాది దాడి. ఈరోజు ప్రార్థన రిక్వెస్ట్ ఏంటో తెలుసా? ఒక చోట ముగ్గురు సేవకులు వాక్యం చెప్తుంటే మొదటి మాదిరి వచ్చి ముగ్గురిని కొట్టారు. కొడితే ఒక వ్యక్తి చనిపోయాడు, హతసాక్షి అయ్యాడు. ఆ కుటుంబం కోసం మనం ప్రార్థన చేయాలి. అంటే పరిస్థితులు ఎలాగున్నాయి? అప్పుడు పరిస్థితులు ఎలాగున్నాయి? అభిషేకం వచ్చిన పరిస్థితులు క్షేమకరంగా ఉన్నాయా? లేవు కదా. దావీదును చంపాలని పగతో వస్తున్న సౌలు, తన చుట్టూరు పెద్ద సైన్యాన్ని పెట్టుకున్న సౌలు, అరణ్యంలో ఉన్న సౌలు మనకు అక్కడ కనపడుతున్నాడు. ప్రమాదపు అంచులకు వెళుతున్న దావీదు మనకు కనపడుతున్నాడు. ఇంకా అక్కడికి వెళ్తే ఒక్క కనురెప్ప పాటులో వారు మెలకు వస్తే ఏమైనా ఉందా? చుట్టేస్తారు కదా, చుట్టేస్తారు. దావీదునైనా అభిషేకనైనా చంపేస్తారు. అలాంటి సందర్భంలో కూడా అభిషేక్ ఏమంటున్నాడు? నేను, నాతో కూడా ఎవరు వస్తారు అంటే నేను వస్తాను కదా. ప్రాణానికి తెగించాడు. నేను యెషయాలో ఏం చూసాం? నా నిమిత్తము ఎవడు నేనున్నాను అంటున్నాడు కదా. అంటున్నామా మనం? ప్రభు పనికి నేనున్నాను, స్వార్థ పనికి నేనున్నాను. ప్రాణం పోయినా పర్వాలేదు, నశించిపోతున్న ఆత్మల విషయమై భారము నాకు ఉంది, నేను వస్తాను. నీతో పాటు ఒక గంటల తరబడి ప్రార్థన చేస్తాను నేను కదా. మోషేకి ఎవరున్నారు? యెహోషువ, హోరులు ఏం చేశారు? ఇటొకళ్ళు ఇటొకళ్ళు పెట్టుకొని మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తుంటే సపోర్ట్ గా ఉన్నారు పరిచర్యలో కదా. ప్రభు కోసం ప్రాణాన్ని తెగించేవారిగా, రాజు కోసం, రాజు కాలేదు, రాబో దినాల్లో రాజు అవుతాడు. కష్ట సమయాలలో కూడా ఎవరున్నారు తోడు? అభిషేక్ తోడున్నాడు కదా. ఇక్కడ ఏం కనపడుతుంది? ప్రాణానికి తెగించి తనతో కూడా ప్రమాదకరమైన, కష్టమైన, నష్టమైన, ప్రాణం పోయిద్దని తెలిసినా కూడా నేను ఉన్నాను అని అభిషేక్. అతనిలో మొదటి లక్షణం నేను ఉన్నాను. అతనిలో రెండో లక్షణం చూద్దాము, చూడండి. 2వ సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము. 2వ సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 11, 12. అభిషేక్కి అప్పగించిన సిరియనుల బలము నాకు మించిన యెడల నీవు నన్ను ఆదుకొనవలెను. అమ్మోనీయుల బలము నీకు మించిన యెడల నేను వచ్చి నిన్ను ఆదుకొందునని చెప్పి అమ్మోనీయులను ఎదుర్కొనుటకై తన వారిని వ్యూహపరిచెను. అప్పుడు ధైర్యము తెచ్చుకోము, మన జనులను, మన దేవుని పట్టణములను తలంచుకొని ధైర్యం తెచ్చుకున్నాను. తన దృష్టికి ఏది అనుకూలమో యెహోవా దాన్ని చేయను గాక అని అభిషేకం చెప్పి. చాలు. దినవృత్తాంతముల గ్రంథం, మొదటి దినవృత్తాంతములు 11వ అధ్యాయం 20-21. యోవాబు సహోదరుడైన అభిషేక్ ముగ్గురిలో ప్రధానుడు. ఇతడు ఒక యుద్ధమందు 300 మందిని హతము చేసి తన ఈటె వారి మీద ఆడించిన వాడే. ఈ ముగ్గురిలోనూ పేరు పొందిన వాడాయను. ఈ ముగ్గురిలోనూ కడమ ఇద్దరి కంటే అతడు ఘనత నొందిన వాడై వారికి అధిపతి ఆయన గాని
ఆ మొదటి ముగ్గురిలో ఎవరికి అతడు సాటివాడు కాలేదు. చాలు సిస్టర్. అదే దినవృత్తాంతంలో 19వ అధ్యాయం 12, 13. సిరియనుల బలమునకు నేను నిలువలేకపోని ఎడల నీవు నాకు సహాయము చేయవలెను. అమ్మోనీల బలమునకు నీవు నిలువలేకపోని ఎడల నేను నీకు సహాయము చేయదును. ధైర్యము కలిగి ఉండుము. మనము మన జనుల నిమిత్తమును మన దేవుని పట్టణముల నిమిత్తమును ధీరత్వము చూపుదుము. యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దాన్ని చేయనుగాక. చాలు. ఇక్కడ రెండవదిగా తనలో ఏం కనపడుతుంది? ఇక్కడ యోవాబు, అభిషేక్ ఇక్కడ అన్నదమ్ములు కనిపిస్తున్నారు. ఏమంటున్నారు? వారి మీదకి వారి యుద్ధానికి వస్తున్నారంట. వారితో యుద్ధం చేసినప్పుడు నా బలం సరిపోకపోతే నీవు నాకు సహాయం చెయ్యి, నీ బలం నీకు సరిపోకపోతే నేను నీకు సహాయం చేస్తానని ఇద్దరు అన్నదమ్ములు మాట్లాడుకుంటూ ఒక మంచి విశేషమైన మాట వాళ్ళు మాట్లాడుతున్నారు. చూడండి 13లో, మొదటి దినవృత్తాంతంలో 19:13 సమయంలో కూడా అదే మాట ఉంది. ధైర్యము కలిగి ఉండుము. మనము మన జనుల నిమిత్తమును మన దేవుని పట్టణముల నిమిత్తమును ధీరత్వము చూపుదు. యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దానిని చేయునుగాక. తల్లి ఏమి నేర్పుతుంది? ఈ వచనంలో కనబడుతుంది కదా. ఒకరినొకరిని ఆదుకోవటం, సహాయం చేసుకోవటం నేర్పించింది. ముఖ్యంగా ప్రాముఖ్యంగా ఏం చెప్తుంది? మనము మన జనుల నిమిత్తము. ఎవరి నిమిత్తము? మనం మన కుటుంబం కోసం ప్రార్థన చేసుకోవటానికే మనకు సమయం ఉండదు కదా. జనాభా లెక్క పెట్టినట్టు మన ఇంట్లో వాళ్ళ గురించే ప్రార్థన చేస్తాం మనం. ఇంకా సంఘంలో ప్రతి వ్యక్తి గురించి, గ్రామంలో ప్రతి వ్యక్తి గురించి, వీధిలో ఉన్న వారి గురించి ప్రార్థన చేయడానికి సమయం ఉందా? ఇక్కడ సెరియా కుమారులు ఏం మాట్లాడుకుంటున్నారు? ఒకరినొకరు సహాయం చేసుకున్నాము, ఒకరినొకరు ఆదుకున్నాము ఆపదల్లో. ఇంకా ఏం చేస్తున్నాడు? మనము మన జనుల నిమిత్తము దేవుని పట్టణముల నిమిత్తము ధీరత్వము. ఏముందమ్మా వీరికి? ధీరత్వం ఉందిలే. వారి శ్రద్ధ కనపడుతుంది కదా. తన ప్రజల ఎడల శ్రద్ధ, దేవుని పట్టణముల ఎడల శ్రద్ధ. ఈ మధ్య రీసెంట్ గా అమెరికాలో మీరు చూశారు కదా, చార్లీ కిర్క్. ఎందుకు చనిపోయాడు ఆయన? దేవుని వాక్యాన్ని ధైర్యంగా అక్కడ సంవత్సరానికి 40,000 అబార్షన్స్ జరుగుతాయి అంట. ఏంటి అంటే గర్భాన్ని తీసేసుకోవటం అంటే ఏంటి? విచ్చలవిడి పాపం ఉంది. ఇష్టం వచ్చిన వాళ్ళతో ఇష్టమైన సమయంలో వివాహాలు కాకముందే వారు అలాగ ప్రవర్తిస్తున్నారు. గన్ షూట్ ఉంది కదా, ఇష్టమైతే బాగుంటారు, లేకపోతే కాల్ చేస్తారు. మళ్ళా యవనస్తులు ఎలాగంటే 2 పదాలు ఉంటాయి అంట, లెటర్స్, ఎల్లో ఎమ్మ అట్లా. వారే నేను ఎల్లని ప్రకటించుకున్నారనుకో, ఆ సమయంలో వారు మగవాళ్ళుగా ఉన్నట్టు. లేదా ఎమ్మని ఏదో 2 లెటర్స్, క్లారిటీ నాకు సరిగ్గా తెలియదు, ఎమ్మని ప్రకటించుకున్నారనుకో లేడీస్ గా ఉన్నట్టు. అంటే యవనస్తులు ఎలాగ తయారవుతున్నారు? విచ్చలవిడితనం కదా. మగవాళ్ళతో, ఆడవాళ్ళతో ఉంటుంటే ఇది ఇతనికి నచ్చలేదు. బైబిల్ ప్రకారంగా జీవించాలని ప్రతి కాలేజీలోకి వెళ్ళి స్వార్థ ప్రకటిస్తున్నాడంట, బోధిస్తున్నాడంట. ఆయన మీటింగ్ పెట్టినప్పుడు క్వశ్చన్స్ చేస్తారు కదా. క్వశ్చన్ చేసేవాళ్ళు ఎవరో తెలుసా? ప్రభుని ఎరిగిన వారు కాదు. అక్కడ ఎవరైతే ఆయన వ్యతిరేకంగా, బైబిల్కు వ్యతిరేకంగా జీవిస్తున్నారో, చెడు ప్రవర్తన జీవిస్తున్నారో వారిని క్వశ్చన్ వేయటానికి అక్కడ ప్రేరేపిస్తారంట. వారు క్వశ్చన్ వేసినప్పుడు ఈయన చెప్పే ఆన్సర్స్ కి వాళ్ళు ఇదైపోయి మారిపోతున్నారంట. చాలా మార్పు అనేది కలుగుతుందంట. యవనస్తుల్లో మంచి మార్పు అనేది వస్తుందంట. అట్లా వస్తుందని తనని ఏం చేశారు? ఎవరు చేసింది? అతను కూడా ఒక యవనస్తుడే. తను వేరే అబ్బాయితో రిలేషన్స్ తో ఉండటం వల్ల ఆ అబ్బాయికి నచ్చలేదని ఆ అబ్బాయి కోసం ఈ వ్యక్తిని చంపేశారు. ఇతను ఏం చేశాడు? తన దేశం కోసం, తన ప్రజల కోసం, తన దేవుని కోసం కదా, తాను నమ్మిన దేవుని కోసం
ధైర్యముగా సువార్తను ప్రకటించాడు. ఇది నాన్న హతసాక్షిగా అయి ప్రభు దగ్గర ఉన్నాడు కదా. ఇక్కడ ఈ బిడ్డలో అంత త్యాగము, అసలు మన మన ప్రజలు మన దేవుని పట్టణాలు అని వారు అనుకోగలిగారు అంటే దాని వెనక ఎవరున్నారు? ధీరత్వం చూపగలుగుతున్నారు కదా, ధైర్యముగా ఉంటున్నారు. ధీరత్వం కదా, వేరే వనిత అనుకోవాలి. దేశం కోసం ఆమె దేశాన్ని ప్రేమించింది అనుకోవాలి, దేశభక్తి ఆమెలో ఉందనుకోవాలి. అది ఎవరు నేర్పారు కదా? సామెతల గ్రంథం 30 అధ్యాయం మనం చదువుతాం కదా. లెమూయేలు తల్లి ఏం బోధించింది? నేను మొక్కి కనిన కుమారుడా నా మాటలు ఆలకించు, అంగీకరించు, త్రోసి వేయొద్దు అంటుంది కదా. మనం ఏం చెప్తాం? నీకోసం అంత ఖర్చు పెట్టేవరా, ఎంత ఖర్చు పెట్టేవరా, ఇట్లా చదివించావు అట్లా చదివించావు, నువ్వు చదువుకో నీ భవిష్యత్తు కోసం అని చెప్తాం తల్లిదండ్రులు. చెప్తున్నామా ఇవి? ఆ తల్లి ఏం చెప్పింది? నీ బలాన్ని స్త్రీలకి ఇవ్వద్దు. రాజులు మద్యపానం సేవించుట రాజుకి తగినది కాదు, అన్యాయమైన తీర్పు నువ్వు తీర్చొద్దు కదా. ఏ బోధలు మనం చేస్తున్నాం మన బిడ్డలకి? ఇక్కడ ఈ తల్లి తన పట్టణముల కోసం, తన ప్రజల కోసం, తన దేవుని కోసం ధైర్యాన్ని వహించే వారిగా తన 2 బిడ్డలను కూడా పెంచింది కదా. ఒకటి మేనమామ కోసం కదా, కాబోయే రాజు కోసం. కష్టాల్లో శ్రమల్లో ఎవరుంటారు? కష్టాలు శ్రమలు వస్తే ఈ దినాన ప్రభు మేలు చేస్తే దేవుడు అంటాము, మేలు చేయకపోతే కీడు చేస్తే మనం చేసిన ప్రార్థనే ఆలకించకపోతే మనం ఏమంటాం? దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించబడ్డామనుకో, దేవుడు మాకు ఆ మేలు చేసేది సిస్టర్, ఈ మేలు చేసేది సిస్టర్ అంట. దేవుడు చేసే కార్యాలను బట్టి కాదు మనం దేవుని నమ్మాల్సింది. దేవుడు ఆ ఘోర కల్వరిలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినందుకు, ఈ ఆత్మని నరకం నుండి తప్పించి పరలోకానికి చేర్చినందుకు, ఆయన ప్రేమ మన మీద కురిపించినందుకు ప్రభువుని మనం విశ్వసించాలి. మన జీవితంలో కార్యాలు చేస్తే కాదు, వాటిని బట్టి మనం విశ్వసించే వారిగా కాకుండా ప్రభు జీవితాన్ని బట్టి, ప్రభు మన ఎడల చేసిన కార్యాన్ని బట్టి మనం ఏం చేయాలి? ఆ ఘోర కల్వరిలో మరణించడం అంత ఈజీగా మనం తీసుకుంటాం కదా, ఈజీగా చెప్తాం ఏమని? దేవుడు మా కొరకు మరణించాడు, అందుకే నేను పాపనని గ్రహించి రక్షణ. మనం ఈజీగా చెప్తాం, కానీ అది మన జీవితాల్లో కనబడాలి. ఆయన అంత ప్రేమించి కల్వరిలో మరణిస్తే మనం ఎంత ప్రేమిస్తున్నాం మన క్రియల్లో కనపడుతుందా? చూడండి, నేను దాటిపోతున్నాను, ఇంకా వివరంగా మీరు తర్వాత ధ్యానం చేయండి. ఆయనలో మరొక 3వ లక్షణం కూడా చూద్దాము. 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 21:17. ఫాస్ట్గా తీస్తే సెరూయా కుమారుడైన అబీషై రాజును ఆదుకొని ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. దావీదు జనులు దీన్ని చూసి, ఇశ్రాయేలులకు దీపముకు నీవు ఆరిపోకుండానట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధమునకు రావద్దని అతని చేత ప్రమాణం చేయించిరి. చాలమ్మా, ఇక్కడ ఏముంది? సెరియా కుమారుడైన అభిషేక్, సెరియా కుమారుడైన యోవాబు, సెరియా కుమారుడైన ఆసెహేలు కదా. వీరి కేరాఫ్ ఏముంది? సెరియా. మన కేరాఫ్ ఏంటి? మన వివాహం కాకముందు మన తండ్రి, వివాహం అయినాక మన భర్త కదా. పిల్లలకి కేరాఫ్ ఏం పెడతాం? డాటర్ ఆఫ్, సన్ ఆఫ్ అంటాం కదా. అంటే ఎవరు? డాడీ పేరు పెడతాం, మమ్మీ పేరు ఎప్పుడు పెడతాం. కానీ ఇక్కడ బైబుల్లో బిడ్డల కేరాఫ్ ఏం చేశాడు తెలుసా? సెరియా కుమారులారా అంటున్నాడు దావీదు. ఎంత చక్కగా సంబోధిస్తున్నాడో ఎన్నోసార్లు అంటాడు దావీదు, సెరియా కుమారులారా. నేను పటాభిషేకం పొందిన వాడినైనప్పటికీ కూడా నేను బలహీనుడిని, కానీ సెరియా కుమారులైన ఈ మనుషులు ఏమయ్యారు? నాకంటే బలవంతులు అయ్యారు. సెరియా కుమారులు దావీదికి ఒక కంచుగా, దావీదికి ఒక కోటగా ఉన్నారు, ఒక రాజుకి కదా. ఆ రాజును వారు ప్రేమించారు, ఆ రాజు కోసం వారు ప్రాణం పెట్టారు, ఆ రాజు కోసం ఏదైనా చేయటానికి తెగించారు. నీ రాజు కోసం, నీ ఆత్మను రక్షించిన నీ రాజు కోసం ఏం చేద్దాం? మనం చేస్తున్నామా? ఇక్కడ ఎవరిని ఆదుకున్నాడు? చదవండి మరొకసారి. రాజుని అభిషేక్ ఆదుకోవటం ఏంటి? చూడండి, ఇంతకు ముందు రాజు కానప్పుడు సందర్భం చూసాం, ఇప్పుడు రాజు అయ్యాడు కదా. రాజు అయ్యి యుద్ధం చేయడానికి వెళ్తే
ఆ యుద్ధంలో ఫిలిస్తీన్లు ఏం చేశారు? ఇతను చూసి ఇతను చంపాలని వచ్చారు. కొంచెం త్రుటిలో ప్రణాపాయము తప్పింది. అప్పుడు అభిషేక్ ఏమొచ్చింది? నా రాజుని కదా, నా రాజుని చంపుతారా మీరు? నా రాజు ఎవరు రాజు? ఆలోచన చేయండి. మన జీవితంలో ఎప్పుడైనా యేసుక్రీస్తుని మన రాజుగా, మన ప్రభువుగా అత్యధికంగా మనం హెచ్చించామా? అత్యధికంగా అతన్ని పొగిడేమా? గణపరిచేమా? ఆలోచన చేయండి. నామినీగా మనం ఉంటున్నామా లేదా హెచ్చించేవారిగా కదా? దావీదు సెరియా తన కుమారులు ముగ్గురికి ఏం నేర్పిందో తెలుసా? దావీదుని హెచ్చించే గుణం, రాజుని హెచ్చించే గుణం, రాజుకు లోబడే గుణం, రాజుకి విధేయత చూపే గుణం కదా. ఏం ఉపయోగం లేదు కదా. రాజు కాని దావీదుకి ఎంత శ్రమ చేసి ఎంత కష్టం చేస్తే ఏం ఉపయోగం? రాజైనా కూడా ఎన్నో శ్రమలు కదా. కుమారుడి ద్వారా తరమబడ్డాడు, ఎన్నో ఇబ్బందులు. అసలు ఎప్పుడు చక్కగా ఆయన రాజు ఉన్నాడు? ఎప్పుడు నెమ్మదిగా ఉన్నాడు కదా. ఎన్నో పరిస్థితులు వచ్చినా, కష్టమైన నష్టమైన కదా ఏం చేశాడు? ఇక్కడ అభిషేక్ రాజునే ఆదుకుంటున్నాడు. అమ్మా, మనం మన రాజుని ఆదుకోలేములే, కానీ ఆ రాజుని ఆదుకునేవారిగా మనం. నా రాజు మన ప్రియ ప్రభు. ఏది మన హృదయాల్లో విగ్రహంగా ఉంది? భర్త, బిడ్డల, డబ్బ, ఆస్త? ఆలోచన చేద్దాం. ఆదుకున్న అభిషేక్ ఇక్కడ కనపడుతున్నాడు. ఇంకేమంటున్నాడు? ఆ ఫిలిస్తీన్ని కొట్టి చంపెను కదా. చంపటానికైనా సిద్ధపడ్డాడు. ప్రేమ మరణమంతా బలవంతమైనది. రాజుని కాపాడుకోవటానికి శత్రువుని ఏం చేశాడు? మనం ఏం చంపాలి కదా? ఎవరితో మనం పోరాటం చేస్తున్నాం కదా? ఆలోచన చేద్దాం. మనం ఏమిటిని చంపాలి, వేటిని విడిచిపెట్టాలి? స్త్రీలమైన ముఖ్యంగా మనం ఏమి విడిచిపెట్టాలి? సణుగులు, సంశయాలు కదా, చాడీలు, కొంతమంది దగ్గర పేరు తెచ్చుకోవటం కోసం, పెద్దల దగ్గర పేరు తెచ్చుకోవటం కోసం, కనబడాలని కోసం, పరిచయం కోసం లేని కొన్ని ఉన్నాయి, అనేకమైనవి చెప్తాం కదా. అందువల్ల క్షేమం లేదు, మేలు లేదు కదా. ఆలోచన చేయండి. ఈ తల్లి తన కుమారుణ్ణి ఎలాగ పెంచింది? ప్రాణానికి తెగించేంత వరకు కదా. ఆ సందర్భం కూడా చూద్దాము. అతనిలో 4వది 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము 18, 19 చూడండి. కుమారుడును యోవాబు సహోదరుడునైన అభిషేక్ తన అనుచరులలో ముఖ్యుడు. ఇతడు ఒక యుద్ధములో 300 మందిని హతం చేసి వారి మీద తన ఈటెను ఆడించెను. ఇతడు ఆ ముగ్గురిలో పేరు పొందినవాడు. ఇతడు ఆ 30 మందిలో ఘనుడై వారికి అధిపతి ఆయన గాని మొదటి ముగ్గురితో సమానుడు కాకపోయాడు. 18. ఓకే. తన ప్రాణానికి తెగించి తను వాటర్ తీసుకొస్తాడు. ఐడియా ఉందా? నేను రెఫరెన్స్ మిస్ అయినట్టున్నాను. బావిలో నీళ్లు తీసుకొస్తాడు. దావీదు బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు ఎవడైనా నాకు తెచ్చి ఇచ్చిన ఎడల ఎంతో సంతోషించుదనని అధికారితో పలకగా, ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిస్తీన్ల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకొని పోయి బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు చేది దావీదు వద్దకు తీసుకొని వచ్చిరి. అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనసు లేక యెహోవా సన్నిధిని పారబోసి, యెహోవా, నేను ఇవి త్రాగను, ప్రాణమునకు తెగించిపోయి తెచ్చిన వారి చేతి నీళ్లు త్రాగుదునా అని చెప్పి త్రాగనొల్లకుండెను. ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రాణానికి తెగించి మరి ఏం చేశాడు? నీళ్లు. ఎంతో కష్టం కదా. ఫిలిస్తీన్లు కావలిగా ఉన్నారు, దండు. వారి దగ్గరికి వెళ్ళి తెగించి బావిలో నీళ్లు ఎందుకు తెచ్చాడు? ఏం లేదు, దావీదుకి దాహం వేస్తుంది, బెత్లెహేము నీళ్లు తాగాలని ఆయన కోరిక ఉంది. ఏంటిది ఆయన కోరిక? వాటర్ తాగాలని కదా. ఆ కోరికకి ప్రాణం పెట్టవలసిన అవసరం ఉందా? అక్కడికి వెళ్ళి ప్రాణత్యాగం చేసి మరి ప్రాణానికి తెగించి మరి వాటర్ తీసుకురావచ్చా? రావాల్సినంత అవసరం ఏముంది? అక్కడ ఫిలిస్తీన్లు ఉండాలి. మనమైతే వెళ్తామా వాటర్ కోసం? ఇక్కడ కింద బాటిల్ ఉందంటే తెమ్మంటే తీసుకొస్తాం.
బావి దగ్గరికి వెళ్ళి లేదా ప్లాంట్ దగ్గరికి వెళ్ళి తీసుకురమ్మంటే వెళ్తాం ఇప్పుడు? లేదా కొంచెం కష్టమైన పరిస్థితి దాటి వెళ్ళాలి, వెళ్తామా? చిన్నదే కదా, ఏమైందిలే, ఇక్కడ ఏదో ఒకటి తెచ్చుకుంటే బాగుంది, ఏ ఒకటి తాగితే సరిపోయింది అని అంటాం. మనిషి ముందు అనకపోయినా మనసులో అనుకుంటాం, అవునా? కానీ చిన్న కోరికే కదా. బెత్లెహేము వాటర్ తాగాలని నాకున్నా అన్నప్పుడు ఏం చేశాడు? ప్రాణానికి తెగించి మరి వెళ్ళి ఏం చేశాడు? వాటరు. ఇవన్నీ ఎవరు నేర్పారబ్బా వీళ్ళకి కదా? తల్లి. తల్లి ఏమి నేర్పింది? రాజుని ఆదుకోవటం నేర్పింది, అన్నదమ్ములు సమాధానంగా ఉండటం నేర్పించింది, ప్రాణం కదా, పట్టణాల కోసం, ప్రజల కోసం వారి ధీరత్వాన్ని, ధైర్యాన్ని చూపించటం నేర్పించింది. దేవుని పట్టణాల కోసం ఏం నేర్పిస్తుంది? ఏదైనా తెగించాలని నేర్పించింది. రాజు కష్టమైనా సరే నాతో వస్తావా అన్న కూడా నేను నీతో వస్తాను అని చెప్పి అనేలాగా కదా. కొద్ది పరిచర్య ఎక్కడికన్నా ఉందంటే తల్లిదండ్రులు కొంతమంది పిల్లలను పంపించరు. వద్దులేరా చీకటి పడింది, లేట్ అయ్యింది అంటారా? మగపిల్లల్ని పంపించడానికే తల్లిదండ్రులు ఇష్టపడరు. మరి ఈ తల్లి ఎక్కడికి పంపిస్తుంది? కష్టమైన ప్రదేశాలకి కదా, కష్టమైన నష్టమైన ప్రాణానికి తెగించే దగ్గరికి. మన బిడ్డలకి మనం నేర్పిస్తున్నామా? అన్నదమ్ములు సహవాసంగా ఉండటం. ఎంతమంది అన్నదమ్ములు సహవాసం ఉన్నారు? ఎంతమంది అక్క చెల్లెళ్ళు ఉంటారులే అంటారు కదా. ఇంట్లో భర్త అన్నదమ్ములతో ఎంత ప్రేమగా ఉంటున్నాం, ఆ కుటుంబాలతో ఎంత మంచి సమాధానం కలిగి ఉంటున్నాం మనం. తోడుకోడలతో, అత్తమామలతో ఆలోచన చేద్దాం. తల్లి ఒకరినొకరు ఆదుకోవాలని నేర్పించింది, ఒకరు సహాయం చేయాలని నేర్పించింది. ఇది నాగా చిన్న ఒక జాగా కదా, ఒక సెంటు ఒక గజం జాగా కోసం ఏమవుతున్నారు? అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు, ప్రాణాలు తీసుకున్నారు. ఎన్ని చోట్ల లేదు మన ఫోన్లో, అవునా? ఏముంటుంది ఆ స్థలం కోసం? దానివల్ల మనం పెద్దోళ్ళు అయ్యేది లేదు, చిన్నోళ్ళు అయ్యేది. దేవుడు ఆశీర్వదిస్తే అంతకంటే ఎక్కువ ఇస్తాడు కదా. దానికోసం ఇద్దరు బంధాలు తెంచుకోవాల్సిన అవసరం ఏంది? బంధాలకు విలువ లేకపోవటం ఏంది కదా. నిజంగా నా తమ్ముడిని ఇంట్లో వాళ్ళే ద్వేషిస్తున్నారులే, ఇంకా నేనే ప్రోత్సహించి నేను ప్రేమిస్తే ఏం ఉపయోగం అనుకుంటే ఈరోజు శరియా ఈ గ్రంథంలో ఉండదు కదా. ఆ ముగ్గురు కుమారుల్ని ఆ రీతిగా పెంచకపోతే ఈరోజు శరియా ఉండదు, దావీదు ఉండడు, మనం నేర్చుకోము, తెలుసుకోము. తెరచాటున ఉన్న స్త్రీ జీవితం తన బిడ్డల్లో ప్రభావం, మన బిడ్డల మీద ఎంతగా చూపిస్తుంది? పుట్టింటి వారిని ఎక్కువగా ప్రేమించి అత్తింటి వారిని ద్వేషించే స్వభావం మనలో ఉందా? బిడ్డలకు కూడా మనం అదే నేర్పిస్తున్నామా? అత్తను బాగా ద్వేషిస్తూ పుట్టి అమ్మను బాగా ప్రేమిస్తూ ఆలోచన చేద్దాం. స్త్రీగా అవి చేస్తారేమో కానీ విశ్వాసిగా అవి మనం చేయకూడదు. ప్రభు అవి మెచ్చడు కదా. మనం నేర్పించే విధానం, మన బిడ్డలను పెంచే విధానం ముందు మనం నేర్చుకున్నట్టేనే కదా బిడ్డలకు పెంచేది, చెప్పగలిగేది. సరైన నీతి మనం అనుసరించకపోతే బిడ్డలకు మనము నేర్పించలేం. ఇక్కడ అభిషేక్లో 4 చూసాం కదా. ఏం చూసాం? 4 పాయింట్లు. మొదటగా ఏం చూసాం? నేనున్నాను, నేను ఎక్కడికి వచ్చాడు? ప్రాణాన్ని తెగించి దావీదు వెంట ప్రియ ప్రభు సర్వలోకానికి వెళ్ళి ఏం చేయమన్నాడు? సువార్తను ప్రకటించాలి. ప్రయాసపడదాం. అందుబాటులో ఉన్న సేవకులకి, సంఘ పెద్దలకి, సంఘానికి ఫోన్ చేసినప్పుడు నాకు కుదరదు ఆంటీ, నాకు కుదరదు బ్రదర్, ఏదో పని ఉందని సాకులు చెప్పేవాడిగా కాదు. సమూయేలు ఉన్నాడు. సమూయేలు అనగా ఏమన్నాడు? నేనున్నాను అన్నాడు కదా. సౌలుగా ఉండి పడిపోయినప్పుడు ఏమన్నాడు? నేనున్నాను, ఏం చేయాలి నీ కొరకు అన్నాడు కదా. మోషే 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 అన్నాడు, చిత్తము ప్రభువా అన్నాడు. అబ్రహామా అనగానే ఏమన్నాడు? చిత్తము నీ దాసుడు ఆలకిస్తున్నాడు, సెలవిమ్మన్నాడు. చిత్తము కదా, అందుబాటులో నేనున్నాను అన్నాం. ప్రాణానికి తెగించాడు. నేనున్నాను, నీ నిమిత్తం నేను వెళ్తానన్నాడు కదా. రెండవది ఏం చేశాడు? ఆదుకున్నారు కదా, ఒకరినొకరు ఆదుకున్నారు. తన పట్టణం కోసం, దేవుని పట్టణాల కోసం, దేవుని ప్రజల కొరకు వారు ధీరత్వాన్ని చూపారు, ధైర్యాన్ని చూపించారు. మూడవదిగా ఏం చేశాడు? రాజునైన దావీదునే ఆదుకున్నాడు. అవసరమైతే ఫిలిస్తీన్లను కొట్టి చంపేసి మరి
తన రాజును ఏం చేసుకున్నాడు? కాపాడుకున్నాడు. నీ ముందు నీ దేవుణ్ణి దూషిస్తుంటే నీకు రోషం ఉందా? అట్టని చెప్పి వారి మీద గొడవకి వెళ్ళమని కాదు, కానీ ఏం చేయాలి? రోషం ఉండాలి మనలో. మన ప్రభువుని హేళన చేస్తున్నప్పుడు, మన ప్రభువుని దూషణగా మాట్లాడుతున్నప్పుడు ప్రభు కొరకు మనం జీవించాలి. ఎల్లి వారికి వాక్యం చెప్తామంటే ద్వేషించే వాళ్ళు ఎవరు ఎంటర్ వాక్యం? ఫస్ట్ వారితో మనం మంచి సహవాసం చేయాలి, మంచి రిలేషన్షిప్ చేయాలి. మృదువైన మాట ఏం చేసిద్ది? కోపాన్ని చల్లార్చిద్ది. వారి కోపాన్ని చల్లార్చాలి అంటే మనం వారితో మృదువుగా మాట్లాడాలి. మాట్లాడినప్పుడే వారు మన దారిలోకి వస్తారు. మీ దేవుడు మంచివాడు కాదు, మీరు మంచివాడు కాదు, మా దేవుడు గొప్పడు, మా దేవుడు మంచివాడు అంటే ఎవరు ఇంటర్ వాక్యం? ఇంకా ఎక్కువ కొడతారు కదా. మనం మాట తీరు ఎదుటి వాళ్ళు కోపంగా ఉండకూడదు. అన్యులైన మన స్నేహితులు, కాలేజీలో కానీ, కొలీగ్స్ కానీ, ఇంటి పక్క వారు కానీ, వారికి ఏం చెప్పాలి? మన ప్రవర్తనలో, మన మాటలో మాదిరి చూపించి వారిని సన్నిహితంగా మాట్లాడుకోవాలి, చెప్పుకోవాలి కదా. ఆదుకున్నాడు రాజు. 4వది ఏం చేశాడు? ప్రాణానికి తెగించి, చిన్నదే కదా, వాటర్ చిన్నదే, కానీ ఏం చేశాడు? ప్రాణానికి తెగించి రాజు మాటకు లోబడ్డాడు. రాజు కోసం ఎంత రిస్క్ అయినా తీసుకున్నాడమ్మా. ప్రభు కోసం మనం ఏం చేస్తున్నాం? ఎంత రిస్క్ అయినా తీసుకోవటానికి ముందుకు వస్తున్నామా? ఈ కుమారుల్లో ఎన్నో లక్షణాలు మనకి కనపడుతున్నాయి. బాలుడు నడవలసిన త్రోవని వాడికి పెద్ద నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు తల్లి బిడ్డలకు పేరు పెట్టిన విధానంలో ప్రార్థనా పరురాలుగా కనపడుతుంది. తల్లి ప్రేమ, తన తమ్ముడిని ప్రేమించే విషయంలో, తన ప్రభువుని ప్రేమించే విషయంలో ప్రేమించిన తల్లిగా కనపడుతుంది. బిడ్డలకు నేర్పిన తల్లిగా కనపడుతుంది. తన పట్టణం కోసం, తన ప్రజల కోసం ఆమె ధీరత్వం, దేశభక్తి కలిగిన కదా. ఈ దినాల్లో ఆర్మీకి పంపాలంటే పంపిస్తామా మన బిడ్డల్ని? దేవుని పట్టణాల కోసం తన బిడ్డలను ఆమె అప్పగించిన తల్లిగా కనపడుతుంది. అయితే అన్నిటికంటే ముఖ్యంగా రాజుని హెచ్చించిన తల్లిగా, రాజుని హెచ్చించే విధానంగా నేర్పించిన తల్లిగా కనపడుతుంది. మొదటిగా నీవు హెచ్చించినప్పుడు నీ బిడ్డలు కూడా నీ రాజుని, నా ప్రభుని, నా రాజుని నేను హెచ్చిస్తాను. మనం హెచ్చిస్తున్నామా? ఆలోచన చేద్దాం, గమనించుకుందాం. అభిషేక జీవితంలో గొప్ప లక్షణాలు మనకి కనపడుతుంది. ప్రభు చిత్తం అయితే తర్వాత దానికి ఇంకా 2 కుమారులు ఉన్నారు కదా. ఈ రోజు ఆ 2 కుమారుల గురించి కూడా ధ్యానం చేద్దాం. ప్రభు ఇచ్చిన వాక్యాన్ని దీవించాం.